కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం ముదిరిన కొబ్బరికాయని 1 కప్ దాకా తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించిన బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె, పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే గుప్పెడంత కరివేపాకు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల చింతపండు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకోండి. తర్వాత వీటినింటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోనే కొబ్బరి ముక్కలన్నీ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ముందుగా మసాలా దినుసులు, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. ఈ కారం పోపు పెట్టేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ నూనె, పోపు దినుసులన్నీ వేసుకోండి. ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కారాన్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని చల్లారనిచ్చేసేసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో ప్రిజర్వ్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.